సనాతన ధర్మంలో ఉండే ఫ్రీడమ్ కానీ సేఫ్టీ కానీ ఇంకే ధర్మంలోనైనా ఉంటుందా? ఒక దాంట్లోనేమో ఆడోళ్ళని మిషన్లలాగా చూస్తారు, ఇంకో దాంట్లోనేమో నువ్వు సంపాదించే దాంట్లో కనీసం 10% అయినా ఇవ్వాల్సిందే అంటారు. కానీ కేవలం సనాతన ధర్మంలోనే మాత్రమే ఆ ధర్మం నీకు తిండి పెడుతుంది, నిన్ను ఆదుకుంటుంది. ప్రపంచంలో మనం ఎక్కడికి పోయినా సరే తిరిగి చేరుకోవాల్సింది అమ్మఒడికే. ఎన్ని మతాలకు వెళ్ళినా, ఎన్ని మతాల చుట్టూ తిరిగినా, ఎంతమందితో వేధింపులు జరిగినా కూడా తిరిగి మళ్ళీ రావాలని కోరుకునేది కూడా ఈ సనాతన ధర్మంలోకి. ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాము. మొన్నటి వరకు ఏదైతే పూణేలో జరిగిన ఆయుష్ మాలిక్ తాను ముస్లింలోకి కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ తన ధర్మమే తనకి కావాలని ఆయన మళ్ళీ వాపసి ద్వారా హిందూ సనాతన ధర్మాన్ని స్వీకరించడం చూసినాము. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు గుజరాత్లోని చోటా ఉదయ్పూర్లో కూడా 25 మంది ట్రైబల్స్ తమ ధర్మమైన సనాతన ధర్మంలోకి వాపసి ద్వారా వచ్చిండ్రు. దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నిజంగా సనాతన ధర్మంలో ఉండే విలువలు, సాంప్రదాయాలు ఇవన్నిటి గురించి మాట్లాడాల్సి వస్తే మన ధర్మం మనకేం చెప్తుంది? మన మతాన్ని ప్రేమించు, ఇతర మతాన్ని గౌరవించని చెప్తుంది. కానీ ఇతర మతాల వాళ్ళు అది పాటిస్తారా అంటే ముమ్మాటికి పాటించరు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేస్తే ఏం చెప్తారు? మా మతమే గొప్ప, మా దేవుడే ఈ సృష్టినంతా సృష్టించిండు, మా దేవుడు మాత్రమే ఉన్నాడని వాళ్ళు ఫీల్ అవ్వడం కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు, మతం మార్పిడులకు ప్రయత్నిస్తూనే ఉంటారు. అంతేకాకుండా ఇది ఒక్క మతం గురించి అని కాదు, చాలా మతాలలో జరుగుతుంది కూడా ఇదే. అయితే వీళ్ళు ఏమంటారు? మా దేవుడే గొప్ప అంటారు, మేమే అసలైన వాళ్ళం అంటారు, మొత్తం ఈ దేశాన్నే మా మతంగా మార్చుకుంటామంటూ కూడా మస్తు బెదిరింపులు అన్నీ కూడా చేస్తుంటారు. మనం చాలా కేసులు చూస్తూనే ఉన్నాము. మత మార్పిడులు ఎంత విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలా పెరిగిన వాళ్ళల్లో చాలామంది కూడా మళ్ళీ తిరిగి తమ ధర్మంలోకి వెళ్ళాలనే ప్రయత్నిస్తున్నారు. సో ఇలాంటి ప్రయత్నాలకు ఇంకా పెద్దపీట వేస్తూ ఇప్పుడు గుజరాత్లో శారదా పీఠం అందరికీ ఐడియానే ఉంటుంది. ఆ శారదా పీఠం ద్వారా ఎవరైతే ఈ విధంగా మత మార్పిడులు చేసుకొని ఆ మతంలో ఉండలేక ఇబ్బంది పడుతూ ఆ మతంలో ఉండలేక సర్వైవ్ అవ్వలేక కింద మీద అవుతూ ఉంటారో వాళ్ళని మళ్ళీ తిరిగి సనాతన ధర్మంలోకి, వాళ్ళు పుట్టి పెరిగిన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మంలోకి తీసుకొచ్చే విధంగా ఈ శారదా శక్తిపీఠం ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అంటే మళ్ళీ ఇందులో వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని సనాతన ధర్మంలోకి రమ్మంటున్నారా అంటే కాదు. ఎవరైతే ఇతర మతాల వాళ్ళ మాటలు విని అక్కడికి ఆ మతాలకు కన్వర్ట్ అయ్యి అందులో ఇబ్బంది పడుతూ ఏదో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు విని మతాలు మార్చుకొని ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు తిరిగి తమ మతంలోకి రాకుండా ఇప్పుడు నేను పోవద్దేమో, నా మతమైన అంటే నా ధర్మమైన సనాతన ధర్మంలోకి నేను పోవద్దేమో, నేను అలా పోతే నేను తప్పు చేసిన వాడిని అవుతానేమో అని ఇలా చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో ముఖ్యంగా ఈ మత మార్పిడులు జరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవగాహన కల్పించేందుకు అలాంటిది ఏమీ ఉండదు, అందులో తప్పే ఉండదు, నువ్వు పుట్టిన ధర్మానికి అంటే నీ తల్లితోనికి నువ్వు ఎక్కడికి పోయి ఏడ ఉన్నా సరే మళ్ళీ తిరిగి నీ తల్లితోనికి నువ్వు రావచ్చు అన్నట్టుగా ఈ సనాతన ధర్మంలోకి కూడా నువ్వు ఎన్ని మతాలు మారి నువ్వు ఎంత బాధపడినావో ఆ బాధనంతా కూడా తీర్చుకోవడానికి మళ్ళీ నీ మతంలోకి నువ్వు రావచ్చు అని చెప్పడానికి ఈ వాపసి కార్యక్రమం అనేది, ఈ సాంప్రదాయం అనేది ఇప్పుడు జరుగుతుంది. మరి మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాము. మొన్నటి వరకు ఆయుష్ మాలిక్ కేసు, ఆ తర్వాత రీసెంట్గా మన హైదరాబాద్లో జరిగిన కేసు కేవలం మతం మారలేదని టార్గెట్ చేసి బిజినెస్లోకి దింపి వాళ్ళతో డబ్బులు ఖర్చు పెట్టించి నువ్వు మతం మారలేదు కదా నా డబ్బులు నాకు ఇచ్చేయండి అన్నట్టు ఫిట్టింగ్లు పెట్టి ఆ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరూ కూడా సూసైడ్ చేసుకున్నంత వరకు కూడా ఈ మత మార్పిడులు అనేవి ఒక ఫ్యామిలీ మీద అంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఇలాంటి మత మార్పిడులు, ఇలాంటివి ఈ సూసైడ్లు కానీ కేవలం మత మార్పిడులు చేసుకోలేక మత మార్పిడి అయితలేరు కదా అని వాళ్ళని టార్గెట్ చేసి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మనం హిందువులుగా మన మతాన్ని మనం గౌరవించుకోవాలి. ఇతరులు ఎన్నో చెప్తారు, 190 చెప్తారు, అదంటారు ఇదంటారు, ఇది జరుగుతుంది అంటారు, ఆ మంచి అయితే అంటారు, నీకు ఈరోజు మొత్తం నువ్వు నీ లైఫే మారిపోతుంది అంటారు, నువ్వు పెద్ద కోటీశ్వర్లు అంటారు, అదంటారు ఇదంటారు. అవన్నీ చెప్పుడు మాటలే.
నీ మతాన్ని నువ్వు ఆచరిస్తూ ఉంటే ఆ మతమే, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. కానీ లేనిపోని ప్రలోభాలకు గురయ్యి ఈ మాటలన్నీ విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మతం మార్పిడి చేసుకుంటే మాత్రం ఇక జీవితమే ఒక నరకంలాగా మారుతుంది. ఆ నరకంలో నుంచి బయటికి రావాలన్నా కూడా మళ్ళీ నీ సనాతన ధర్మమే నీకు కావాలి. నీ సనాతన ధర్మంలో మాత్రమే నువ్వు విముక్తి పొందుతావు. సో కాబట్టి ఇలాంటి మత మార్పిడులను ఎంకరేజ్ చేయకండి. అలాంటి వారు మీ దగ్గరలో ఉన్నా కూడా వాళ్ళని దూరం పెట్టండి. ఎందుకంటే మన మతాన్ని మనం ప్రేమించాలి, ఇతర మతాలను గౌరవించాలి. అంతేగాని ఇతర మతాలను మనం నెత్తినేసుకొని మనం ఆ మతంలోకి కన్వర్ట్ అయ్యి మన జీవితాలనే అంధకారం చేసుకోవద్దు. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి. ఇలా మీ దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళకి గట్టి గుణపాఠం చెప్పండి. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.